జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆఫీస్‌కి వెళ్ళకుండా కార్ ఈ ఇంటి ముందు ఆపావేంటి? ఈ ఇల్లు చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా? ఈ ఇంటి మనుషులు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? నాకేం గుర్తుకు రావటం లేదు. ఎవరిల్లిది? మా అక్క సుజాత ఇల్లు. ఓహ్! అవునా? అక్క వాళ్ళకి కనిపించి వెళ్ళిపోదాం రా. ఆఫీస్‌కి టైం అవుతుంది కదా! కాసేపు ఉండి వెళ్ళిపోదాం రా. సరే. హాయ్ బాబాయ్. అక్క, ఎలా ఉన్నావు శ్రీకర్? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మా అక్క సుజాత, అక్క కూతురు సౌమ్య. నమస్కారం అండి. పరాయి వాడిలా పలకరిస్తున్నావేంటి శ్రీకర్? మీరిప్పుడే కదా నాకు పరిచయం అయ్యారు. ఇంతకుముందు మా ఇంటికొచ్చినట్టు నీకు గుర్తుకు రావట్లేదా? నేను మీ ఇంటికొచ్చేవాణ్ణా? ఈ పాప నన్ను బాబాయ్ అని పిలుస్తుండేదా? నీకు ఈ ఇంటితో చాలా అనుబంధం ఉంది. ఇక్కడికి నువ్వు చాలాసార్లు వచ్చావు. ఏమోనండి. నాకైతే వచ్చినట్టు అస్సలు అనిపించడం లేదు. అవని నీకేమవుతుందో తెలుసా? తెలుసు. ఏమవుతుంది? అవని నాకు మరదలవుతుంది. అమ్మ చెప్పింది, డాక్టర్ చెప్పారు. నా కోసం చాక్లెట్స్ తెచ్చేవాడివి, ఐస్ క్రీమ్స్ తెచ్చేవాడివి. నేను హాస్పిటల్లో ప్రమాదంలో ఉన్నప్పుడు డబ్బులు హెల్ప్ చేశావు. నాకు సంబంధం లేని విషయాలన్నీ చెప్తున్నారు. అరే, ఇప్పుడేమైందని? ఎందుకు ఏడుస్తున్నారు? బావా, నువ్వు కూర్చో, నేనిప్పుడే వస్తాను. అక్క, నువ్విట్రా. రా అక్క. అక్క, నా గుండె తరుక్కుపోతోంది. నువ్వెలా భరించగలుగుతున్నావు? మీ పెళ్లి విషయం చెప్పేస్తే గాని శ్రీకర్కి గతం గుర్తుకు రాదు. నేను వెళ్ళి మీ విషయాన్ని చెప్పేస్తాను. ఇంతకంటే నష్టం ఇంకేం జరుగుతుంది? అక్క, కొన్ని విషయాలను పేషెంట్ దగ్గర మనం డైరెక్ట్గా చెప్పకూడదని డాక్టర్ చెప్పారక్క. మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా మీరు డైరెక్ట్ గా అప్రోచ్ కాకూడదు. అది ఒక ట్రీట్మెంట్ లా నేనే శ్రీకర్ చెప్పాలి. ఎందుకంటే మీరు తొందరగా అతను క్యూర్ కావాలనే ఆరాటంతో ఆశతో అతనిపై స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ చేశారంటే అది మరో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే నేను శ్రీకర్ గారితో గతంకి సంబంధించిన ఏ విషయాల గురించి కూడా మాట్లాడడం లేదు. ఈ సమయంలో పెళ్లి విషయం చెప్పాలన్నా డాక్టర్ ద్వారానో అత్తయ్య ద్వారానో చెప్పించాలి. రెండు మనకి ప్రమాదమే. మనమే చెప్తే గనక మనం మోసం చేస్తున్నాం అనుకునే ప్రమాదం ఉంది. కొన్ని రోజులు, కొన్ని నెలలో ఈ పరిస్థితిని భరించక తప్పదు. నీ జీవితం గురించి నేను ఊహించుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధమే లేదు. నీ బ్రతుకు ఇంకెప్పుడు బాగుపడుతుందో. దేవుడి దయ ఎప్పుడు కలుగుతుందో చూద్దాం. బావని ఆఫీస్కి తీసుకెళ్ళాలి. మేం బయలుదేరతాం. మిమ్మల్ని చూస్తే ఏమైనా మెమరీస్ గుర్తుకు రావచ్చనే ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ అయింది.
పదక్క రా. ఆ విషయం కూడా గుర్తుకు రావట్లేదా బాబాయ్? అవని, మీ అక్క కూతురు నాతో ఏదేదో మాట్లాడుతుంది. సౌమ్య, ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదువులే, ఇప్పుడు వదిలేసాయి. సౌమ్య నీతో ఏం చెప్పిందో కాని అవన్నీ నిజాలే శ్రీకర్. మీరేం చెప్పినా నేను నమ్మను. మీరేమైనా చెప్పాలనుకుంటే మా అమ్మతో చెప్పండి, లేదంటే మా డాక్టర్తో చెప్పండి. మీ మాటలైతే నేను నమ్మను. బయట వాళ్ళు చెప్పేవి నమ్మితే మోసపోయే ప్రమాదం ఉంది. అవని, బయలుదేరదామా? వెళ్ళొస్తామక్క. పద బావా, రా. హలో బ్రదర్. బ్రదరా? ఎవరు మీరు? నేను ఎవర్నా? సుజాత మొగుణ్ణి, అవనికి బావని. నేను ఎవర్నో నిజంగానే తెలియనట్టు భలే యాక్టింగ్ చేస్తున్నావుగా. సి మిస్టర్, నీ ముందు యాక్టింగులు చేయాల్సిన అవసరం నాకు లేదు. నీ గురించి నాకు నిజంగానే తెలీదు. ఆ? శ్రీకర్ గారికి ఈ మధ్య ఆరోగ్యం బాలేదు, అందుకే ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నారు బావా. హ్మ్. కొత్త నాటకమా? టైటిల్ ఏం పెట్టారు? నరసింహంగాడు మీ కంటికి ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? ఇదిగో శ్రీకరు, నాకొక క్లారిటీ కావాలి. అది ఇచ్చాకే నువ్వు అడుగు బయట పెట్టు. అవని నీ భార్య కదా? అవని నీ భార్య కదా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పు. అబ్బా! ఎందుకు కొట్టావు? అవని నా భార్య ఎలా అవుతుంది? పిచ్చివాగుడు వాక్కు. నాకింకా పెళ్లి కాలేదు. నాకు కాబోయే భార్య పేరు నిహారిక. అవని, నన్నిక్కడికి తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇతను చూడు ఎలా మాట్లాడుతున్నాడో. ఏమన్నా అర్థం ఉందా? నువ్వు నా భార్యవేంటి? అవని, ఇంకొకసారి ఇలాంటి చోటుకి తీసుకురాకు. వెళ్దాం, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.